ముఖ్యంగా మొదలు ఈ సభకు నన్ను స్పీకర్గా ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్కి కామ్రేడ్ అజిత్ తన ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు సభలో నేను మాట్లాడాల్సినవి రెండు ముఖ్య అంశాలు. ఒకటి, విపరీతమైన నిర్బంధము నష్టాల మధ్యలో ఈ విప్లవోద్యమం అవలంబిస్తున్న పంథాలోనూ ఎత్తుగడల్లోనే ఏమైనా మార్పులు చేసుకోవాలా అనేది దీనికి సంబంధించిన టాపిక్ ఇది మాట్లాడుతున్నాను. అయితే ఈ మొదలుపెట్టే ముందు నేను కొన్ని పాత జ్ఞాపకాలను ఇక్కడ పంచుకోదలుచుకున్నాను. 1970లో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు సిపిఎం రివిజనిజం పట్ల చాలా వ్యతిరేకతతో ఉండేవాళ్ళం. విప్లవ పార్టీతో ఎటువంటి కాంటాక్ట్స్ కావాలని ఉండేది, కానీ మాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. అప్పుడు ఎటువంటి ఐడియాలజికల్గా సైద్ధాంతిక కానీ గైడెన్స్ లేదు. మనకు ఆ పార్టీని ఎట్లాగైనా విప్లవోద్యమంతో ఎట్లయినా కాంటాక్ట్ సంపాదించుకోవాలనే ఒక కోరిక మాత్రం బాగా ఉండేది. అట్లాంటప్పుడు మేము ఏం చేసామంటే, అప్పట్లో ఇంకా ఐడియా ఏముండేదంటే విప్లవకారులు అడవుల్లో ఉంటారని. కాబట్టి మేము విద్యార్థులుగా ఉన్న కాలంలో మైళ్ళ తరబడి నడిచేవాళ్ళం అడవుల వైపు. అడవుల్లో ఎప్పుడో ఒకప్పుడు అడవుల్లో ఉండే విప్లవకారులు మాకు తగలకపోతారా అని. అట్లా సరే, ఒక సంవత్సరం తర్వాత మాకు అక్కడ కేరళలో ఉన్న పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఆ కాలంలో ఎట్లా ఉండిందంటే, మమ్మల్ని చూస్తే మేము ఫలానా అని తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన మిత్రులే ఆఫీసుల్లోకి పారిపోయేలాగా ఉండేది. ఇప్పుడు ఎందుకు అదే చెప్తున్నానంటే, ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. ఇంత దారుణ నిర్బంధం ఉన్నా, ఈ శత్రువు చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నా కూడా విప్లవోద్యమం పూర్తిగా ఏకాకితనానికి గురి కాలేదు. అది యువత కూడా ఆర్గనైజ్ అవుతోంది ఇప్పటికి కూడా. ఉదాహరణకి ఈ మధ్యకాలంలోనే ఒక తమిళనాడు కామ్రేడ్ నాకు కలిశాడు. అక్కడ ఆపరేషన్ కగార్ గురించి, ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా జరుగుతున్న సభలు, నిరసనలు జరుగుతుంటే కొత్త ప్రాంతాల్లో, అంతకుముందు ఎప్పుడు విప్లవోద్యమం లేని ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మాట్లాడడానికి యువత ముందుకు వస్తున్నారు. మేము కేరళలో కూడా ఈ మధ్య మీటింగ్, ఆపరేషన్ కగారు ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా మీటింగ్ ఆర్గనైజ్ చేసి బేలా భాటియా అని పిలిచినప్పుడు ఆమె కూడా అక్కడ, అది కూడా చాలా బాగా జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా, మీరు ఈ ప్రయత్నాలను కొనసాగితే మేము మీతో కొనసాగుతామని కొత్త యువతరం కూడా చెబుతున్నారు. ఈ రకమైన ఆశావాసమైన పరిస్థితి. ఎందుకంటే 1970లో నిర్బంధ కాలంలో విప్లవోద్యమం వెనకదట్టు పట్టిన కాలంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది అని చెప్పడానికి కోసం ఈ మాటలు చెప్తున్నాను. అప్పుడు విప్లవోద్యమంలో ఆ కాలంలో కాను సన్యాల్, సత్యనారాయణ సింగ్ లాంటి వాళ్ళు విప్లవోద్యమ పంథా నుండి తప్పుకున్న తర్వాత రాజ్యం వాళ్ళని దేశమంతా తిప్పి దీన్ని ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. ఈ చారిత్రక దృక్పథం చారిత్రక సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఇదేదో మనం సాధారణంగా చెప్పే ఆప్టిమిజం తోటి, ఆశావాద దృక్పథంతో చెప్పడం లేదు. వాస్తవ పరిస్థితి పట్ల ఒక వాస్తవమైన అంచనాతో ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఈ సాయుధ పోరాటం, ఎత్తుగడలు, వీటికి సంబంధించినవి చూస్తే రెండు రకాలు మన దేశంలోనే చరిత్రలోనే చూస్తే రెండు రకాలుగా జరిగింది గతంలో. ఒకటి, తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో జరిగిన సాయుధ పోరాట విరమణ ఒక అనుభవం అయితే, 1970లో ఎంఎల్ పార్టీ తాత్కాలికంగా చేసిన విరమణ, ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం చేసిన విరమణ, అది ఒక రకమైన ఎత్తుగడ. ఈ రెండింటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో సిపిఐ, అప్పటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ
సాయుధ పోరాటాన్ని విరమించి, అంటే అప్పుడు కూడా భవిష్యత్తులో అంటే క్యాడర్కి మనం ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం, మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ మనం సాయుధ పోరాటం చేస్తాం, విప్లవంతా కొనసాగిస్తామని చెప్పే సాయుధ పోరాటాన్ని విరమించారు. కానీ క్రమంగా అది పార్లమెంటరీ పంథాలోకి కూరుకుపోయింది. ఆ సాయుధ పోరాటాన్ని విరమించిన తర్వాత వేలాది మందిని జైళ్లపాలు చేసింది అప్పటి ప్రభుత్వం. 50 మందికి ఉరిశిక్ష విధించింది. ఇంకా ఇవన్నీ కూడా ప్రజా పోరాటాల వల్లనే ఆ ఉరిశిక్షలు ఆగినాయి. ఈ పేపర్లో ఇంకా అంటే ఇవన్నీ ప్రత్యక్షంగా నమోదైనవి, నమోదు కానివి ఇంకా మరాఠవాడాల ప్రాంతంలో జరిగిన దాన్ని సుబ్రహ్మణ్యం కామ్రేడ్ ఆ పేరు మాట్లాడే పేపర్లో ఉంది. ఆ కమిటీ రిపోర్ట్లో వచ్చింది. అక్కడ జరిగినవి పూర్తిగా నమోదు కాలేదు కూడా. ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో కమ్యూనిస్టులు, ఆ కాలంలో ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో కూడా పార్టీ సెల్స్ ఉండేవి. చాలా చోట్ల వాళ్ళు ఈ సిపిఐ పార్టీ అప్పుడు ఈ సాయుధ పోరాటం విరమించిన తర్వాత వీళ్ళందరినీ అంటే ఈ ఆర్మీలో, నేవీలో, వాయుసేనలో ఉన్న వాళ్ళ పార్టీ సెల్స్లో ఉన్న వాళ్ళని ఆ లిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది. దాంతో వాళ్ళందరినీ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఇప్పుడు తీన్మూర్తి భవన్ వెనకాల ఉన్న బ్యారక్స్లో వాళ్ళ మీద ట్రయల్ కొనసాగించింది అప్పటి నెహ్రూ ప్రభుత్వం. అంటే ఇటువంటి సాయుధ పోరాట విరమణ ఎత్తుగడలు ఒక రకమైనవైతే 70లో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమించిన అనుభవం కూడా మనం చూస్తాం. అయితే అప్పుడు సరే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఎట్లా దాన్ని చేయాలి అనే దాని మీద కొంత చర్చ ఉన్నప్పటికీ ఎట్లా చేసి ఉండవలసింది అనే దాని మీద అది తాత్కాలికంగా సాయుధ పోరాటం విరమిస్తున్నామని చెప్పి ఈ విప్లవోద్యమ పంథాని మాత్రం కొనసాగించింది. ఆ విప్లవోద్యమ పంథాన్ని కొనసాగించి ముందుకు వెళ్ళినందుకే ఆ తర్వాతి కాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ ఆ తర్వాతి కాలంలో అదే సమయంలో బీహార్లో పీపుల్స్ వార్ కానీ, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ కానీ, పార్టీ యూనిటీ కానీ అట్లా అంటే ఎత్తుగడల్లో మార్పులు చేసుకొని కానీ పంథాను మాత్రం దానికి కట్టుబడి ఉన్నందుకే చాలా ఉజ్వలమైన పోరాటాలని నిర్మించగలిగింది. అంటే ఇట్లా మనం 2 రకాలుగా ఈ ఎత్తుగడల్ని చూడొచ్చు. ఒకటి ఈ 2 అనుభవాల నుంచి 2 రకాలుగా ఎట్లా ఎత్తుగడలు ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. ప్రస్తుతం దేశ పరిస్థితి గురించి వస్తే ఇది దేశంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది ఇప్పటికీ కూడా అర్ధభూస్వామ్య, అర్ధవలస సమాజమే. నిజానికి ఈ అర్ధవలసకు సంబంధించినది రోజు రోజుకు మళ్ళీ మనకు మరింత ప్రస్ఫుటంగా ఈ విషయాలు అర్థమవుతున్నాయి. ఎట్లా మోదీ వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు కట్టబెట్టే పని రోజు రోజుకు చేస్తున్నాడని చూస్తే అర్ధవలస సంబంధించిన విషయాలు కూడా మనకు మరింత స్పష్టమవుతాయి. అటువంటప్పుడు అయితే ఈ విప్లవోద్యమ పంథాకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడల్లో అయితే మార్పులు చేసుకోవాలి. అయితే అర్ధభూస్వామ్యంలో ఇన్ని ఏళ్లలో ఏవైనా మార్పులు రాలేదా అంటే తప్పకుండా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంటే ఒకప్పుడు ఎట్లా అయితే భూస్వామ్యం ఏ రకంగా ఉండిందో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే తప్పకుండా అటువంటి పరిస్థితులు కాదు. అంటే భూస్వామ్యానికి సంబంధించిన విశ్లేషణ చేసినప్పుడు కొన్ని దశాబ్దాల కిందట భూస్వామ్యానికి సంబంధించిన ఎట్లా రూపాలు ఉన్నాయో అవే ఈనాడు ఉన్నాయా అంటే అది కాదు. ఈరోజు మానిటరీ అంటే నగదు ట్రాన్సాక్షన్స్ రైతులకు కూడా ప్రధానమైపోయాయి. అది ఒక రైతాంగంలో ఈ నగదు వ్యవహారాలు అనేది చాలా ముఖ్యమైన భాగమైంది. అయితే వ్యవసాయం నుంచి వస్తున్న క్యాష్ ఇన్కమ్ మాత్రం ఈనాడు ఏదైతే అవసరాలు కానీ ఆ వ్యవసాయ రంగంలో మొత్తం మీద వచ్చిన డిమాండ్లకు కానీ అనురూపంగా దానికి అనుకూలంగా నగదు
ఇది రావడం లేదు. దానివల్ల చాలా చోట్ల వ్యవసాయం నుండి వేరే రంగాలకి వెళ్ళిపోతున్నారు. మన కేరళ లేదా తీర ప్రాంతాల్లో చూస్తే ఫిషింగ్లో కూడా, అంటే చేపలు పట్టే దాంట్లో కూడా ఆ వృత్తిలో ఉన్నప్పుడు కూడా దానికి ఆ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, నగదు ఏవైతే ఉన్నాయో అది ఈనాటి అవసరాలకు, జీవన పరిస్థితులకు అవసరమైన విధంగా నగదు సమకూరడం లేదు. కాబట్టి ఆ ఫిషింగ్ దాని నుండి వెళ్ళిపోతున్నారు. అట్లాగే అంటే ఇతర రంగాలకు, అట్లాగే వ్యవసాయం నుండి కూడా రైతులకు వ్యవసాయం మాత్రమే అది సరిపడా, ఈనాటి అవసరాలకు సరిపడా నగదుకు సమకూరడం లేదు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని వీడి బయటికి పోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఈ మార్పులన్నిటి కూడా మనం ఈ దృష్టిలో పెట్టుకోవాలి. మనం కరోనా కాలంలో చూసాం, లక్షలాది మంది, కోట్ల మంది నగరాల నుండి మళ్ళీ గ్రామాలకు తరలి వెళ్ళింది. అంటే కరోనా తర్వాత అంటే ఒక తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్ళారు. అప్పుడు ఈ అగ్రికల్చర్లో ఎంగేజ్ అయిన వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళ సంఖ్య మళ్ళీ పెరిగింది. ఈ వ్యవసాయం లాభదాయకంగా ఉండకపోవడం వల్ల ఒక విచిత్రమైన పరిస్థితి మనం చూస్తున్నాం. వందల ఎకరాలు లేదా 50 ఎకరాలు ఇంకా పైబడి ఉన్న రైతులు, భూస్వాములు ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందంటే వాళ్లకు ఆ కుటుంబాల్లో వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటే పెళ్ళిళ్ళు కావడం కూడా కష్టమవుతున్నాయి. ఎందుకంటే దీన్ని అగ్రికల్చర్ని ఒక ఫ్యూచర్ ప్రాస్పెక్ట్గా ఎవరు చూడలేకపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకు టాక్టిక్స్ మీద దానికి తగిన ప్రభావం ఉంటుంది. అవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ వస్తున్న మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే వ్యవసాయాన్ని, భూమికి సంబంధించిన మరొక విషయం మనం చూస్తే, ఈ విస్థాపన జరుగుతున్నది పెద్ద ఎత్తున. ఈ కామ్రేడ్ తన పేపర్ నుంచి కూడా ఈ సందర్భంలో అంటే వచ్చిన మార్పుల గురించి ఒక చిన్న పేరా చదివారు. బ్రిటిష్ కాలంతో పోల్చినప్పుడు అర్ధభూస్వామ్యంలో గణనీయమైన మార్పులు ఉన్నాయి. ప్రభుత్వ సంస్కరణలు, వివిధ విప్లవాత్మక ప్రజాస్వామ్య పోరాటాలు భూస్వామ్య దోపిడీ రూపాలను, గ్రామీణ వర్గాల్లో వచ్చిన వర్గ కూర్పులో వచ్చిన మార్పులు ఎన్నో మార్పులను తీసుకొచ్చినాయి. కొత్త రకమైన శక్తులు భూస్వామ్య శక్తులు అంతర్భాగమైనవి. ప్రభుత్వము, ప్రభుత్వేతర పార్టీ, సహకార, పంచాయత్ నెట్వర్క్లు ఇవన్నీ సహకరించుకొని కొత్త భూస్వామ్యాన్ని సంతరించుకున్నాయి. దోపిడీకి కొత్త రూపాలు వచ్చాయి. వీటన్నిటినీ ఎత్తుగడలు చేపట్టినప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎత్తుగడలు చేపట్టాలి. భూముల నుంచి విస్థాపితం అవుతున్నప్పుడు కూడా దానికి ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ 2 రకాలుగా ఉంటున్నది. అంటే చాలా వెనుకబడిన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆర్థికంగా ఆధారపడమే కాకుండా వాళ్లకు దానితో ఆర్థికేతరంగా కూడా తమ సంప్రదాయబద్ధంగా, మతపరంగా దానితో ఒక అటాచ్మెంట్ ఉంది. అటువంటి చోట్ల ఒక రకమైన ఉద్యమాలు వస్తున్నాయి. అంటే భూమి మాకే ఉండాలి అనే ఉద్యమాలు వస్తున్నాయి. అక్కడ విస్థాపితులను చేయాలని ప్రభుత్వ పాలసీలు తీసుకుంటూ వస్తున్నప్పుడు ఆ భూమి కోసం అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. కానీ ఇతర ప్రాంతాల్లో విస్థాపితులు అంటే భూమి ప్రభుత్వము లేదా కార్పొరేట్లు స్వాధీనం చేసుకునే ఇది జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు ఈ భూమి తమకే ఉండాలనే దానికంటే కూడా ఈ భూమికి ఇచ్చే కాంపెన్సేషను పెంచాలి అనే రకమైన పోరాటాలు ఎక్కువగా ప్రధానంగా వస్తున్నాయి. అంటే మొదటి సందర్భంలో నిజమైన రైతులకే భూమి, ల్యాండ్ టు ద టిల్, అంటే రైతులకే భూమి కావాలి అనే నినాదం వెనుకబడిన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో అది ఉద్యమాల్లోకి రైతులను సమీకరించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇతర ప్రాంతాల్లో వేరే రకమైన డిమాండ్లతోటే మనం అంటే ఈ కార్పొరేట్ వీటన్నిటికీ ఈ నెక్సెస్ వీటికి వ్యతిరేకంగా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పోరాటాలు చేసినప్పుడే అది ప్రజల్ని సమీకరించగలుగుతాం.
కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో అంటే భూముల నుంచి విస్థాపితులు అవుతున్నప్పుడు ఈ రెండు ప్రాంతాల్లో టాక్టిక్స్ విభిన్నంగా ఉండాలి. అయితే ఇంకొక విషయం ఇక్కడ భూస్వామ్యాన్ని అర్ధభూస్వామ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ అర్ధభూస్వామ్యం ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఈ అర్ధభూస్వామ్యం గురించి చర్చ వచ్చినప్పుడు ఇప్పుడు వేజ్ లేబర్ పెరిగింది కదా, అంటే వేతన కూలీల్లో కూడా వ్యవసాయ వేతనాలు పెరిగాయి, అంటే కౌలులాగా అంటే క్లాసికల్ భూస్వామ్యంలో కౌలుకు సంబంధించిన ఆ ఇంపార్టెన్స్ కాకుండా వేజ్ లేబర్ది పెరిగింది. ఇటువంటివన్నీ ఉదాహరణలు చెబుతూ ఇది పెట్టుబడిదారీ వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం పెరిగింది అని చెప్పడం జరుగుతున్నది. అయితే మనం బ్యూరోక్రటిక్ పెట్టుబడిదారీ విధానాన్ని మావో చెప్పినట్టు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. అంటే బ్యూరోక్రటిక్ క్యాపిటలిజము అంటే అది రాజ్యం ద్వారా లేదా సామ్రాజ్యవాదుల ద్వారా దాని జన్మం అక్కడి నుంచి ఉద్భవిస్తుంది. అది సామ్రాజ్యవాదులకు సేవ చేస్తుంది, దానికి రాజ్యం సేవ చేస్తూ ఉంటుంది. ఇది బ్యూరోక్రటిక్ క్యాపిటలిజంకి సంబంధించిన స్వభావం. ఈ రకమైన క్యాపిటలిజము కొత్త రకమైన భూస్వామ్య సంబంధాలని క్రియేట్ చేస్తుంది. అంటే క్లాసికల్గా పెట్టుబడిదారీ విధానాన్ని భూస్వామ్యం కూలదొస్తే ఈ అర్ధభూస్వామ్యం ఈ రకంగా పెరుగుతున్న పెట్టుబడిదారీ విధానం కొత్త భూస్వామ్య రూపాలను సృష్టిస్తుంది. ఉదాహరణకి ఈ సందర్భంలో కామ్రేడ్ కేరళకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పారు. కేరళలో 3 రకాల టెనెన్సీ అంటే కౌలు ఉంది. ఒకటి శ్రమ సంబంధించిన కౌలు, రెండోది క్యాష్ టెనెన్సీ అంటే నగదు రూపంలో రెంట్ ఇవ్వడము, కౌలు ఇవ్వడము, మూడోది ఏమన్నారు కదా క్రాప్, ఓకే పంటలో ఒక భాగం ఇచ్చే కౌలు ఇవ్వడం. ఈ రెంట్కి సంబంధించి చూస్తే ఇవన్నీ కూడా సబ్సిస్టెన్సీ టెనెన్సీ అంటే అక్కడికక్కడ అంటే జీవనం సాగించడానికి మాత్రమే సరిపోయేటటువంటి కౌలు. మార్క్సిజంలో 2 ఉన్నాయి, గ్రౌండ్ రెంట్ అని డిఫరెన్షియల్ రెంట్ అని. నాకు ఆ తెలుగు పదాలు వెంటనే గుర్తులేవు. గ్రౌండ్ రెంట్ అంటే నేలకు భూమికి సంబంధించిన ఇచ్చే కౌలు. డిఫరెన్షియల్ రెంట్ అంటే ఎక్కడైతే ఎక్కువ సారవంతమైన భూమి ఉందో ఆ సారవంతమైన భూమికి సంబంధించి సాధారణమైన భూమికి ఎక్కువ సారవంతమైన భూమికి ఉన్న తేడా ఏదైతే ఉందో ఆ కౌలును ఇవ్వడము. ఇది సాధారణంగా ఏమైతే ఇట్లా సారవంతమైన భూముల్లో ఎక్కువ టెనెన్సీ ఉండాలి. కానీ చాలా విచిత్రమైనది ఏంటంటే కేరళలో సారవంతమైన భూమికి తక్కువ రెంట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ భూమిని కౌలుకు తీసుకునే వాళ్ళు తక్కువైపోయారు. వాళ్ళకి అక్కడ ఉన్న ఎకానమీ ఆర్థిక దీనివల్ల వేరే రంగాలకు వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ అంటే క్లాసికల్ ఎకానమీలో ఎట్లయితే పెట్టుబడిదారీ ఎకానమీలో ఎట్లయితే ఉంటుందో అవి కాకుండా భిన్నమయంగా ఎట్లా ఉన్నాయి మన దేశంలో అని చెప్పడానికి కామ్రేడ్స్ ఈ ఉదాహరణ చెప్పారు. దీనివల్ల అంటే ఏదైతే క్యాపిటలిజానికి సంబంధించిన లాజిక్ ఉందో అది పనిచేయకుండా మన దేశానికి సంబంధించిన ఈ తరహా లాజిక్ పనిచేస్తుంది. 50 ఎకరాల పొలం ఉన్న ఒక ఆయనతో మాట్లాడితే దాని మీద వచ్చే రెంట్తో మేము మిడిల్ క్లాస్ జీవనం లేదా అప్పర్ మిడిల్ క్లాస్ జీవితం జీవించగలుగుతున్నామని చెప్పాడు. అంటే వాళ్ళని పెట్టుబడి సంచయనం చేసే తరహా ఆలోచన వాళ్ళలో లేదు. ఇది ప్రస్తుత పరిస్థితి యొక్క ఒక ఆస్పెక్ట్. దీనికి ఉన్న ఈ ప్రస్తుత స్థితి రెండో విషయం ఏంటంటే లేబర్ అంతా క్యాజువల్ లేబర్ అయిపోతుంది. అంటే పరిశ్రమల్లోనే కాకుండా పరిశ్రమల్లో క్యాజువల్ లేబర్ పెరగడం అనేది ఎప్పుడు ఉంటూ వస్తున్నది, అది పెరుగుతూ వస్తున్నది. దాంతోపాటు అసలు అకాడమిక్లో ఇతర రంగాల్లో కూడా క్యాజువల్ వర్కర్స్ అనేది చాలా పెరిగిపోతున్నారు. ఈరోజు దేశంలో అకాడమిక్స్ అంటే ముఖ్యంగా టీచింగ్ దీంట్లో మొత్తం కాంట్రాక్ట్ బేసిస్ మీదనే
అసిస్టెంట్ ప్రొఫెసర్ల దాకా కాంట్రాక్ట్ బేసిస్ మీద అందరినీ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఈ మధ్యతరగతి పెడిబూర్జువా వీళ్ళల్లో కూడా ఒక ఉద్యోగ భద్రత కానీ జీవన భద్రత కానీ లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా పోరాటాల్లోకి సమీకరించుకోవడానికి ఒక కొత్త అంటే ఇటువంటివి అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇట్లాంటి టీచర్లే అక్కడ యుఎస్ కెనడా లాంటి చోట్ల చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఎందుకంటే వాళ్ళు అక్కడంతా కాంట్రాక్ట్ టీచర్లే, వాళ్ళని అక్కడ టెన్యూర్ టీచర్స్ అంటారు. ఈ మధ్యకాలంలోనే అక్కడ టెన్యూర్ టీచర్స్ చాలా పెద్ద ఎత్తున యుఎస్ కెనడాలో అమెరికా కెనడాలలో పోరాటాలు చేశారు. ఇంకా కొత్త రకమైనవి ఏంటంటే ఈ గిగ్ వర్కర్స్. ఈ గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ జొమాటో ఇట్లాంటి వాటిల్లో చేసేవాళ్ళు. ఇది ఒక కొత్త రకం. వీటిల్లో కూడా పోరాటాలకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇటువంటివి ఈ కొత్త వాటిని ఉద్యమాలు నిర్మించేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు కమ్యూనికేషన్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఈ కమ్యూనికేషన్ రాజ్యానికి ఉపయోగపడమే కాకుండా ప్రజలకు కూడా చాలా అందుబాటులోకి వచ్చే కమ్యూనికేషన్ చాలా పెరిగింది. చాలా యూత్ వీటిలలో చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ఎన్నిటి విషయాల్లో రాజ్యం చెప్పేదానికి కౌంటర్ నెరేటివ్స్ చిన్న చిన్న గ్రామాల్లో కూడా యూట్యూబ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా తమ ఉద్యమానికి సంబంధించి తమ యాస్పిరేషన్కి సంబంధించిన కౌంటర్ నెరేటివ్స్ కూడా యూత్ పార్టిసిపేట్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది మనకు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. పాలస్తీనా ఉద్యమాన్ని గురించి అటువంటివే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ నిర్మాణానికి ఉపయోగపడ్డ ఈ కొత్త తరహా కమ్యూనికేషన్స్. ఈ టెక్నాలజీ కూడా చాలా సులభంగా అందరికీ అందే పరిస్థితి వచ్చింది. అందుకే మనం ఆదివాసీ మూల్వాసీ బచావ్ మంచి కూడా ఈ యూట్యూబ్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యూట్యూబ్ వీడియోలు చేసి ఒకరికొకరి ఈ స్మార్ట్ ఫోన్లు వీటితోటే కమ్యూనికేట్ చేసుకొని ఆ ఉద్యమాన్ని నిర్మించడంలో, వ్యాపింపజేయడంలో చాలా ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇటువంటివన్నీ అందుబాటులో లేనివి. కాబట్టి వీటన్నిటినీ ఉపయోగించుకొని ఉద్యమ నిర్మాణానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కొత్త పరిస్థితుల్లో ఎటువంటి టాక్టిక్స్ అవలంబించాలి ఎత్తుగడలు అనేది నా టాపిక్ కాదు. అది ఉద్యమంలో ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఏర్పరచుకోవాల్సి ఉన్నాయి. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ 2008 నుంచి సామ్రాజ్యవాదం తాను అనుకున్నంతగా ప్రపంచవ్యాప్తంగా తన గ్లోబలైజేషన్ని పెంచుకోలేకపోయింది. ముఖ్యంగా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత మళ్ళీ సామ్రాజ్యవాద దేశాలు ప్రొటెక్షనిజం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మనకు ట్రంప్ ఎట్లయితే తమ దేశానికి ప్రొటెక్షన్, అట్లా అన్ని ఈ ప్రొటెక్షనిజం వల్ల తమ దేశానికి సంబంధించిన ప్రొటెక్షన్ చేసుకోవడం వల్ల సామ్రాజ్యవాద దేశాల మధ్య కాంట్రడిక్షన్స్ పెరుగుతున్నాయి. ఇటువంటి అనుకూల పరిస్థితులు ఒకవైపు పెరుగుతుంటే మరొక వైపు విప్లవ శక్తులు కూడా ఈ పరిస్థితుల్ని బాగా ఉపయోగించుకోగలిగేటటువంటి స్థితిలో కొన్నిసార్లు లేవు. అంటే 2000లో ప్రారంభంలో, ఈ శతాబ్ద ప్రారంభంలో ఏదైతే ఒక ఆశాజనకంగా ఎక్కువగా ఉండిందో అంత పొటెన్షియల్ ఈ విప్లవ శక్తులు కూడా సంతరించుకోలేదు. పెరూలో విప్లవోద్యమం వెనకతట్టు పట్టింది, నేపాల్లో వెనకబడి అయిపోయింది. భారతదేశంలో కూడా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఫిలిప్పీన్స్లో సస్టైన్ అవుతున్నప్పటికీ అక్కడ కూడా చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నది. అయినా విశాలమైన ప్రజానీకం మాత్రం ఎప్పుడూ ఊరుకోలేదు. వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్లో చూసాము. అవి స్పాంటేనియస్గానే కావచ్చు, పూర్తిగా సంఘటిత పోరాటాలు కాకపోవచ్చు, కానీ మాసెస్ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారు. ఇటువంటి దీంట్లో చివరిగా కామ్రేడ్ ముగిస్తూ కొత్త పరిస్థితుల్లో కొత్త శక్తులు కూడా వస్తున్నాయి. ఉదాహరణకి మయన్మార్లో అంటే బర్మాలో అక్కడి రివిజనిస్ట్ పార్టీ నుండి కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రజా సైన్యం కూడా ఏర్పాటు, ఇంకా వివరాలు అంతగా తెలియదు కానీ అక్కడ వచ్చింది. అట్లాగే కెన్యాలో కూడా కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీ సైద్ధాంతికంగా ఇచ్చేస్తూ వచ్చింది. అయితే ఇంకొక విషయము, ఈ టెక్నాలజీకి సంబంధించి రాజ్యం ఎంతగా అదుపు ఇటువంటి చేసినా కూడా వాటిని కన్నుగప్పి
కొత్త కొత్త పద్ధతుల్లో ముందుకు వస్తున్నది. చైనా లాంటి పూర్తి నిఘా ఉన్న ప్రాంతంలో కూడా వాటిని నవతరం వాటిని ఓవర్కమ్ కాగలుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంకొక ఉదాహరణ గ్రెటా థన్బర్గ్ కదా ఆమె పేరు, గ్రెటా థున్బర్గ్. ఆమె మొదలు ఒక రకమైన భావజాలంతో క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడిన ఆమె భావాల్లో స్పష్టత ఏర్పడి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె పైన కూడా విపరీతంగా ఆంక్షలు, ఇవన్నీ BBC లాంటివి, CNN లాంటివి ఇప్పుడు ఆమెను ఒక హీరోగా చూపించడం లేదు. అయినా యూత్ అటువంటి వాటన్నిటి పట్ల చాలా అట్రాక్ట్ అవుతున్నది. అటువంటి వాటి అన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి. చివరిగా ముగిస్తూ, కమ్యూనిస్టులు, ఆశావాదులైన కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటుంది. అయితే ఆ భవిష్యత్తు మాత్రమే కాదు, వర్తమానం కూడా ప్రకాశవంతంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఎంతో ఆక్రోశం, కోపం నిండి ఉన్నాయి. వాళ్లకు భావజాలంలో స్పష్టత వస్తే ఈ నిరంకుశత్వం పట్ల ఒక రకమైన ఏదైతే నిరాశావాదం నెలకొందో దాని నుంచి బయటపడవచ్చు. అది ఆ నిరాశావాదాన్ని తొలగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన కల్పించి మనల్ని మార్చే దిశగా నడిపిస్తుంది అని చెప్తూ కామ్రేడ్ ముగించాడు.